ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతిలోని కమనీయ శబ్దము, కమనీయ నామానికి విశేషాంశములు తెలుసుకునే సందర్భంలో మనము నిర్వాణ షట్కంలోని ఒక శ్లోకంను చదువుకుని విషయంలోకి వెళ్దాం. न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्या न भर्ता न जाया न विद्या न वृत्तिर्नयैव गतिष्वं त्वमेका भवानि. न तातो न माता न बन्धु न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्नयैव गतिष्वं त्वमेका भवानि. चिदानन्दरूपं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं 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 త్వమేకా భవాని అంటే అహం అస్మి అనే అర్థము వస్తుంది. తులసీదాసు రామాయణం రచించినప్పుడు ప్రజలందరూ తులసీదాసు గారిని అడిగారు, ఎంతోమంది రామాయణాలు రచించారు కదా, మళ్ళీ మీరెందుకు వ్రాస్తున్నారు అని. తులసీదాసు గారు ఇలా సమాధానమిచ్చారు, నా స్వంత సుఖం కోసము రచించాను. అంతరంగంలో తనకు కలిగే సుఖం కోసం మాత్రమే రామాయణ రచన చేశానని ప్రజలతో తులసీదాసు గారు చెప్పారు. నీవు బాహ్యమైన సుఖం కోసం పూజ చేస్తే దానిలో కపటత్వము, వ్యాపారత ఉంటుంది, దానిలో సంకల్పం ఉంటుంది, అందువల్ల పరమానంద ప్రాప్తి కలగదు. నీవు మందిరానికి వెళ్ళి భగవంతుని ముందు కానీ నిలుచున్నప్పుడు భగవంతునికి హారతి ఇస్తున్న సమయంలో నీవు కళ్ళు మూసుకుంటావు. ఎందుకు? నీకు తెలియకుండానే ఆ చర్య జరుగుతుంది. మనకు బాహ్యంగా కనిపించేదే అంతరంలో కూడా కనిపిస్తుంది. అది అంతరాత్మకే తెలుస్తుంది, శరీరానికి తెలియదు. అర్చన చేసేటప్పుడు అర్చన చేస్తున్నట్లు కాదు, సహజంగా లీనమవ్వాలి. కకార రూపాయే నమః, కళ్యాణ్యే నమః అని చెప్పుకుంటూ మనము బాహ్యంగా దృష్టి లేక అంతర్ముఖంగా ఉన్నప్పుడు మనము వేసే పుష్పాలు ఎక్కడ వెయ్యాలి అనుకున్నామో అక్కడే వేస్తాం, ప్రక్కన పడవు. కేరళీయ సంప్రదాయం పద్ధతిలో భగవతి పూజలో విచిత్ర విశేషమైన పద్ధతి ఒకటి ఉంది. అక్కడ వారు 2 చేతులతో పువ్వులు తీసుకొని ఒక చేతితో పువ్వు తన వైపు, ఇంకొక చేతితో పువ్వు భగవతి వైపు వేస్తారంట. కేరళీయ పద్ధతిలో భగవతి పూజ సంప్రదాయము ఇలా ఉంటుంది. 2 చేతులలో పువ్వులు తీసుకొని ఒక చేతిలో పువ్వును భగవతి వైపు వేస్తూ రెండవ చేతిలో ఉన్న పువ్వును తన వైపు వేసుకుంటూ ఒకేసారి ఆ చర్యను చేస్తారు. అక్కడ దీని అర్థము అక్కడ ఏమి ఉందో ఇక్కడ అదే ఉంది అని వారి భావన. దక్షిణ కేరళ ప్రాంతంలో నంబూద్రి సంప్రదాయంలో ప్రధానంగా శ్రీ విద్యా పూజ, పంచపంచికా పూజ ముగింపులో ఒక అర్చన జరుగుతుంది. ఆ సమయంలో అహమస్మి అని చెప్పడానికి బదులు తన 2 చేతులతో పువ్వులు తీసుకొని ఒక పుష్పాన్ని శ్రీయంత్రం మీద, ఒక పుష్పాన్ని తన హృదయ స్థానంలో ఒకేసారి
వేసి అర్చన చేస్తారు. ఎంతో ఉన్నతమైన భావం మన పూజలో ఉంది. ఈ భావన మనము అర్థం చేసుకోవాలి. మనం అప్పుడు పరమానందంలో ఉన్నాం. ఆ పరమానంద అవస్థ పొందుతున్నవారు ఎవరు అంటే స్వయంగా భగవతి. మనము ఎవరి గురించి చర్చిస్తున్నామో ఆ శక్తి వాణి రూపము అంటే వాక్కు రూపంలో, దృశ్య రూపంలో, శ్రవణ రూపంలో, వాయు రూపంలో, ధూపం రూపంలో, అగ్ని రూపంలో, అన్ని రూపాలలో ఒక శక్తి రూపంలో మన వైపు కమనీయత రూపంలో కనిపిస్తుంది. కమనీయత యొక్క అర్థము మనోహరము. మనోహరం అంటే సుందరత మాత్రమే కాదు, మనోహరత్వం అంటే తురీయ అవస్థలో నీవు అనుభూతి పొందుతున్న వారి అద్వైత సిద్ధి యొక్క అహమస్మి అవస్థ. ఇంకా దీని గురించి మనం తెలుసుకోవాలంటే మహాత్రిపుర సుందరి నామాన్ని స్మరించుకోవాలి. ఓం నమో మహాత్రిపుర సుందరి దేవతాయై నమః. ఈ మహాత్రిపుర సుందరి శబ్దములో 3 పదములు ఉన్నాయి. మహా, త్రిపుర, సుందరి. త్రిపుర అంటే 3 పురములు. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు అజ్ఞానమునకు గుర్తులు. జాగ్రత్త అవస్థలో నీవు చూచేది, వినేది, నువ్వు అనుభూతి పొందేది వాస్తవం కాదు. అందులో పూర్ణత్వం లేదు. స్వప్నావస్థలోని స్వప్నంలో కూడా వాస్తవికత లేదు. సుషుప్తిలో కొంత వాస్తవికత ఉంది. నేను హాయిగా నిద్రపోయాను అని ఎవరు చెప్తున్నారు? శరీరం అనుభవం పొందుతుంది. కానీ ఎవరికి ఆ అనుభూతి తెలుస్తుంది? చైతన్యానికి తెలుస్తుంది. అంతరంలోని నీకు తెలుస్తుంది. బాహ్యంగా నీకు తెలియదు. నేను ప్రశాంతంగా నిద్రపోయాను అని అంతరంగంలోని చైతన్యానికి తెలుస్తుంది. నేను హాయిగా నిద్రపోయాను అని ఎవరు చెప్తున్నారు? ఎవరు అనుభూతిని పొందుతున్నారు? మనలోని నేను ఆ అనుభూతిని పొందుతున్నది. అదేమిటంటే అదే మనలోని చైతన్యము. సుందరి, సుందరత్వము, కమనీయ యొక్క మరొక అర్థము సుందరీయత. మనం ఇప్పుడు లలితా త్రిశతిలోని కమనీయ శబ్దానికి విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తి కానీ స్త్రీ కానీ బాగా అలంకరించుకొని అద్దంలో చూసుకొని తనకు తాను అందంగా ఉన్నానని భావిస్తారు. తనకు కురూపత ఉన్నా సుందరంగా ఉన్నట్లు భావిస్తారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్న సామెతలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి రూపం వారికి నచ్చుతుంది. మనలను చూపిన అద్దము సత్యమా? అద్దంలో చూస్తున్న నీ దృష్టి సత్యమా? రెండూ సత్యం కాదు. రెండు కూడా అసత్యములే. సుందరత్వము బాహ్యమైనది కాదు. సుందరత్వము మన లోపలే మన యొక్క సుకర్మల యొక్క సుందరత. మహాత్రిపుర సుందరిలో త్రిపుర అంటే అజ్ఞానం అవస్థలు అయిన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సుందరి అంటే జ్ఞానం యొక్క అవస్థ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టి తురీయ అవస్థలో ప్రవేశిస్తావు. తురీయ అవస్థలో సుందరత్వం యొక్క అనుభూతి పొందుతావు. కానీ తురీయ అవస్థలో నీవు పొందిన సుందరత్వం అనుభూతి నిజమేనా? సత్యమేనా? అద్దం పగిలిపోతే పగిలిన అద్దంలో మన ముఖం ఎలా కనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా పగిలిన అద్దంలో ముఖం చూసుకున్నారా? అందులో మన ముఖం స్పష్టంగా కనిపించదు, వేరుగా ఉంటుంది. ఈ సుందరత్వం అవస్థ మనకు సిద్ధాంతపరమైన అనుభూతిని కలిగించి అక్కడ నుంచి ప్రాయోగికంగా అంటే ప్రయోగపూర్వకంగా మనలను మహా దగ్గరికి అంటే ముందుకు తీసుకొని వెళుతుంది. మహా అర్థము సమాధి. సమాధి అవస్థలో సుందరత్వం యొక్క అనుభవము అజ్ఞానంతో బంధించబడిన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను వదిలిపెట్టి మనము చేరిన మహాత్రిపుర సుందరి. ఆ మహాత్రిపుర సుందరిని మనము పూజిస్తూ ఉన్నాము. దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము.
ఆ మహాత్రిపుర సుందరి చర్చలో మనమందరము సమాధి అవస్థలో ఉన్నట్లయితే మనము ఆ అనుభూతిని నిజముగా పొందగలము. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. కమనీయ శబ్దంలో మనము మహాత్రిపుర సుందరి నామాన్ని కూడా విశేషాలను తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్.